ఫ్రెండ్స్, ఏ ఫర్ యూ టెక్ ఛానల్కి మీకు స్వాగతం. నేను మీ అశోక్. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక కొత్త విషయం నేర్పిపోతున్నాను ఫ్రెండ్స్. అదేంటంటే టచ్ స్క్రీన్ లేని ల్యాప్టాప్లో టచ్ స్క్రీన్ ఎనేబుల్ చేయడం ఎలా అని చెప్పేసి. అయితే ఫ్రెండ్స్, మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో జనరల్గా ఎలా అయితే టచ్ స్క్రీన్ అనేది యూజ్ చేస్తామో అలాగే కొన్ని ల్యాప్టాప్స్కి హై ఎండ్ ల్యాప్టాప్స్ అంటే 75,000 నుంచి 90,000 ఉండే ల్యాప్టాప్స్లో కానీ లేకపోతే మ్యాక్ బుక్స్లో కానీ మనకి ఈ టచ్ స్క్రీన్ ఆప్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అయితే అలాంటి టచ్ స్క్రీన్ ఆప్షన్ మనకి మామూలు మీడియం రేంజ్ 35-40 రేంజ్లో ఉన్న ల్యాప్టాప్స్కి టచ్ స్క్రీన్ అనేది ఎనేబుల్ ఉండదు అనమాట. అయితే దాన్ని ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, దానికంటే ముందుగా చూడండి, మీరు నా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందాలంటే యూట్యూబ్లో ఏ ఫర్ యూ టెక్ అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మీరు నా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు. అంతేకాకుండా www.ashokkandukurri.blogspot.com అనే బ్లాగ్ ద్వారా కూడా మీరు నా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, అయితే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ టచ్ స్క్రీన్ అనేది మనం ఎనేబుల్ చేయాలంటే మనం ఒక చిన్న ఐటెం అనేది కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, నియాన్ డి ఎయిర్ బార్ అని చెప్పేసి. ఇది మీరు అమెజాన్లో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో కానీ మీకు ఇలా చాలా వాటిల్లో అయితే అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, దీని కాస్ట్ చూసుకున్నట్లయితే జస్ట్ ఒక 4,000 ఉంటుంది అనమాట. మనం దీన్ని కొనుక్కొని మన దానికి ఇప్పుడు ఎలా అసెంబుల్ చేయాలో మనం ఇక్కడ నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. Hello. We're so happy you're interested in Air Bar. Let's get going. It's extremely easy to set up. We're going to show you the steps. It comes in different sizes. If you don't already know the size of your display, just measure it diagonally. It comes in different sizes. If you don't already know the size of your display, diagonally, and then choose the size. Now your Air Bar sensor has arrived, and we're going to show you how to attach the bar. It's important that you do it correctly. Millimeters below the bottom edge of the display, the width of the USB cord is a reference, and use the white aligned 2 tags on the back. After that, gently attach Air Bar to the bottom bezel. Then press gently above the magnet points. Remove Air Bar and press on the magnets a bit harder to fixate them. జస్ట్ దానికి కంప్యూటర్ కనెక్ట్ చేయాలన్నమాట. Now you can attach and detail again and again without hassle and centered every time, thanks to the magic screen. And don't worry, still be able to close your notebook without any problems. ఆన్ చేసిన Start తర్వాత your మళ్ళీ అది computer running Windows 10. దానికి పెట్టేసాం. Attach Air Notebook. You now have touch. Air Bar senses input just above the display. Pinch, roll, sweep, and have fun. చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ ఈ విధంగా అనేది మనకి అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. జస్ట్ మీరు దీనికోసం ఈ కొద్దిగా ప్రైస్ అనేది వెచ్చిచ్చినట్లయితే మనకి మన ఏ ల్యాప్టాప్ కైనా సరే టచ్ స్క్రీన్ అనేది ఎనేబుల్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అయితే ఇందులో కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. విండోస్ 10కి ఒకటి ఉంటుంది, విండోస్ 8కి ఒకటి ఉంటుంది, 15.6 ఇంచెస్ ల్యాప్టాప్ ఒకటి ఉంటుంది, 16 ఇంచెస్ ఒకటి ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ దీన్ని కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఖచ్చితంగా అది మీకు దానికి సరిపోతుందా సరిపోవట్లేదా అని చెప్పేసి చూసుకున్న తర్వాతే దీన్ని బై చేయండి అనమాట. కాకపోతే దీని కాస్ట్ అనేది కొద్దిగా ఒక పాయింట్ ఎక్కువగానే ఉంది. అలాగే ఇది మనకి రావడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది మనకి ఇండియా నుంచి కాదు ఎక్స్పోర్ట్, ఫారెన్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం దీనికి కొద్దిగా టైం అనేది పడుతుంది. మన లొకేషన్ని బట్టి ఇండియాలో మనం ఉన్న లొకేషన్ని బట్టి వాళ్ళు డెలివరీ ఇస్తారు. ఒక్కోసారి మినిమం 15 to 20 days కూడా పడుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.